మేము రేపు ప్రజల యొక్క సమస్యలపైన ప్రజల తరపున ప్రజలతో నిలబడి పనిచేస్తామని అటువంటిది చెప్తున్నాం. అయితే ప్రజాస్వామిక పద్ధతుల్లో అనుకున్నప్పుడు వేరే పార్లమెంటరీ సిస్టంలోకి పోవాలనేటువంటిది మా ఉద్దేశం అయితే కాదు. ఇవాళకి ఆలోచించుకున్నటువంటిది ప్రజల ప్రజాస్వామిక హక్కుల కోసం ఎన్నో పోరాటాలు జరుగుతున్నాయి. ఆ పోరాటాలను సంఘటితం చేయడం కోసం ప్రజాస్వామిక చట్ట పరిధిలోనే మేము పనిచేస్తామనేది ఆలోచించాం. అది అట్లనే మేము ఇంతకాలం ఏదైతే రాజకీయాలు సిద్ధాంతాలు చెప్తూ ప్రజల్ని సంఘటితపరిచినామో ఆ అవగాహన మా నుండి తొలగించుకోము. అయితే అవకాశాలు వచ్చిన మేరకు ప్రజల పోరాటాల వెనుక ప్రజల పోరాటాలతో మేము నిలబడతామనేది హామీ ఇస్తున్నాం. అంతే. మీ అందరికీ కూడా ముందే చెప్పాల్సిందే, ఈ మీడియా 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 వారందరికీ కూడా మా నమస్కారాలు తెలియజేస్తున్నాం. మీకు హిందీ వస్తుందా లేకపోతే తెలుగులో? హిందీ వస్తుందా? హింदी ओके। आपसे जानना चाह रहे थे, जब आप जो है इस नक्सल मूवमेंट में आए थे, उस वक्त में जो वजह थी, क्या आज भी वैसी ही वजह दिख रही है जनता में, या फिर आपको लगता है कि बदलाव आया है तो इसीलिए आप भी लीगली जो है लोगों के बीच में रहकर लड़ने के लिए तैयार हुए हैं? क्या बदलाव दिख रहा है? बदलाव तो दिख रहे मगर उतना चर्चा करने का मौका नहीं। बदलाव तो साधारण रूप से देखने से बदलाव तो है, और कानूनी ढंग से हम लड़ने के लिए जो लड़ाई जनता जो कर रहा है वो जनता का साथ हम रहने के लिए सोच रहे हैं। దేవ్జీ గారు అంటే చెప్తాను, ఇంకేమైనా అడిగితే అవన్నీ కలిపి ఒకటే మాట్లాడు. సార్ ఇక్కడ సార్ రాజిరెడ్డి గారు, మావోయిస్టు ఉద్యమం ముగిసినట్టేనా? సగమేక మావోయిస్టు ఉద్యమం అని అంటే మావోయిజము ఎప్పుడూ ముగియదు. ఈ ప్రపంచవ్యాప్తంగా అది అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. ఇప్పుడు ఒక్కొక్క దానికి జవాబు చెప్పాలంటే అది మీకు సంతృష్టిని కూడా ఇవ్వదు. ఎందుకంటే సాయుధ పోరాటం ముగిసిందా అంటే ముగిసింది అనేది చెప్పినా, లేదా అది రేపు మళ్ళీ తిరిగి తలెత్తుతుందని చెప్పినా కూడా దానికి సంతృప్తి ఎవరు పడరు కదా. అందుకోసం ఒకటి మీ అందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే మేము ఇక్కడి నుంచి పోయిన తర్వాత మా అడ్రస్ మీకు తెలియకుంటే ఏమి ఉండదు. మీకు ఏం కావాలనుకున్నా కూడా మాతోని వచ్చి కూర్చుండి రోజంతా కూర్చుండి కూడా మీకు కావలసిన ప్రశ్నలకు జవాబులు తీసుకొని మీరు మీడియాలో ప్రచురించవచ్చు. మేము నలుగురం అనుకొని రాలేదు. సరే, దాని వెనుక ఏదో కారణాలు ఉంటాయి కదా. ఇక అవన్నీ ఇక్కడ చెప్పుకోవడానికి మనకు టైం లేదు. ఇప్పుడు అయితే మిగిలిన వాళ్ళకు ఏం సందేశం ఇవ్వడం అనేది మా ఆలోచనలో కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ప్రభుత్వంతో కూడా చర్చించి ఏం సందేశం ఇవ్వాలనేది మేము నిర్ణయించుకొని ఓపెన్గానే మాట్లాడతాం.